ఇది ఎర్తింగ్ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్. ఈ టాపిక్లో ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది. ఏంటది? నెంబర్ 1, తెలంగాణ ఎగ్జామ్ కనుక మీరు పోతే, తెలంగాణలో జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్ కనుక వెళ్తే ఎర్తింగ్ మీద కనీసం 1 లేదా 2 బిట్లు పడతాయి. 1 లేదా 2 బిట్లు పడతాయి. ఒకటేమో అవేర్నెస్ మీద బిట్టు పడుతుంది, అంటే మినిమం నాలెడ్జ్ మీద. రెండవదేమో ప్లేట్ ఎర్తింగ్, పైప్ ఎర్తింగ్. ఈ 2 ఎర్తింగ్ల మీద ఇప్పటివరకు ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. ప్లేట్ ఎర్తింగ్ యొక్క సైజ్ ఎంత, పైప్ ఎర్తింగ్లో పైప్ యొక్క వ్యాసం ఎంత అని ప్రశ్నలు అడిగారు. దాని గురించి చూద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్లో, ఆంధ్రప్రదేశ్ జేఎల్ఎం ఎగ్జామ్లో గతంలో 2 లేదా 3 ప్రశ్నలు అడిగారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈ టాపిక్ రిలేటెడ్, అంటే ఈ టాపిక్తో పూర్వ పర సంబంధంతో కూడుకొని వాళ్ళకు ఒక 5 బిట్ల వరకు అడిగాడు. ప్రతి ఎగ్జామ్లో బిట్లు అడిగాడు. అవేంటో మనం చూద్దాం. రెడీయా? ఏంటది? ఎర్తింగ్. ఫస్ట్ వన్, అసలు ఎర్తింగ్ అంటే ఏమిటి? ఎర్త్ ప్లస్ ఇంగ్, అంతే కదా? ఎర్త్ ప్లస్ ఇంగ్, లేదా దీన్నే ఇంగ్లీష్లో మనం ఏమంటాం? ఎర్తింగ్ అని ఇలా రాస్తాం కదా. ఈ ఎర్తింగ్లో ఎర్త్ ప్లస్ ఇంగ్, ఇంగ్ ఫామ్ 2 కలిసి ఉంటాయి. ఇంగ్ అంటే ఏమిటి అంటే భూమితో కొనసాగింపు అని అర్థం. దేంతో కొనసాగింపు? భూమితో కొనసాగింపు. భూమితో కొనసాగింపు అంటే ఏం కొనసాగింపు? ఒక కండక్టర్ ద్వారా ఎలక్ట్రికల్ సర్క్యూట్ని భూమితో కొనసాగించడం లేదా అనుసంధానం చేసే ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఎర్తింగ్ అంటారు. ఈ ఎర్తింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఎర్తింగ్ యొక్క నిబంధనలు తెలపడానికి ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్స్ అనే ఒక చట్టం ఉంది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పోయినాక ఏర్పాటు చేసుకున్నాం. అది బ్రిటిష్ వాళ్ళు 1947లో పోయిన తర్వాత ఇక కరెంట్ అప్పుడప్పుడే కదా, అప్పుడు కరెంట్ ఉంటే గొప్ప ఊర్లలో. 1956లో 1946లో వాళ్ళు పోయిన తర్వాత ఈ యొక్క ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్స్ ప్రకారము 1956 చట్టంలో ఒక యాక్ట్ ఏర్పాటు చేశాం. దాన్నే భారత ఎలక్ట్రికల్ సంస్థ అంటే చట్టము. ఈ చట్టంలో ఉన్నటువంటి రూల్ 107 అండ్ రూల్ 90 అనేది ఎర్తింగ్ యొక్క అవసరాన్ని తెలుపుతాయి. ఎర్తింగ్లో ఏ కండక్టర్ వాడాలా, ఎర్తింగ్కి ఏ అవసరం వాడాలా, ఎర్తింగ్కి ఉపయోగించేటువంటి ప్రధానమైనటువంటి యాక్ట్స్ ఏంటి, చట్టాలు ఏమిటి అనే విషయాలు తెలుస్తూ ఉంటాయి. మరి అసలు ఈ ఎర్తింగ్ యొక్క ఉపయోగం ఏంటి సార్ అని అంటే, ఎర్తింగ్ యొక్క సంకేతము ఇలా చూపిస్తాం. ఎర్తింగ్ యొక్క సంకేతాన్ని ఈ విధంగా చూపిస్తాం. ఈ ఎర్తింగ్ అనేది చాలా ముఖ్యమైనది. దేని కొరకు ముఖ్యమైనది అనంటే, నెంబర్ 1, మన ఇంట్లో అప్పుడప్పుడు వోల్టేజ్లో హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఫాల్ట్ కరెంట్ అనేది ఏర్పడుతుంది. ఫాల్ట్ కరెంట్ అంటే లోప పూరితమైనటువంటి కరెంట్. ఈ ఫాల్ట్ కరెంట్నే లోపపూరితమైన కరెంట్ అంటాం. ఈ యొక్క ఫాల్ట్ కరెంట్ని కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం ఏదైనా ఫ్రిడ్జో, ఏసీ, మన ఫ్రిడ్జో, వాషింగ్ మిషన్ ముట్టుకున్నప్పుడు, కంప్యూటర్స్ ముట్టుకున్నప్పుడు షాక్ వస్తూ ఉంటాయి. గమనించండి. ఎందుకు వస్తూ ఉంటాయంటే
వోల్టేజ్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు ఆ హెచ్చుతగ్గుల కారణంగా వచ్చేటువంటి అంశాల పరంగానే ఎలక్ట్రికల్ షాక్స్ వస్తాయి. అటువంటి ఎలక్ట్రికల్ షాక్స్ అనేవి దేని వల్ల సంభవిస్తాయి? ఫాల్ట్ కరెంట్ వల్ల సంభవిస్తాయి. కాబట్టి వీటిని నిరోధించడానికి ఏం చేసేవారంటే గతంలో ఎలక్ట్రికల్ సర్క్యూట్ని తీసుకొని, ఓకే, మీ ఎలక్ట్రికల్ సర్క్యూట్ నుంచి ఒక కండక్టర్ని బయటకు తీసి ఇక్కడ ఒక కర్రు పాతి దాని చుట్టూ బొగ్గు లాంటి ఉప్పు లాంటివి వేసి నీళ్లు పోస్తూ వాడుకునేవాళ్ళం. జమానా పురాణేక బాద్ పురాతన కాలంలో. ఇప్పుడేమైంది? కొంచెం అడ్వాన్స్గా వచ్చి కొన్ని రకాలైనటువంటి ఎర్తింగ్ విధానాలు అమల్లోకి వచ్చాయి. ఏంటది? ఒకటి ప్లేట్ ఎర్తింగ్ అని, రెండవది పైప్ ఎర్తింగ్ అని, మూడవది రాడ్ ఎర్తింగ్ అని, నాలుగవది స్ట్రిప్ ఎర్తింగ్ అని, స్ట్రిప్ ఎర్తింగ్ అని పిలుస్తారు. ఏంటండి? ప్లేట్ ఎర్తింగ్, పైప్ ఎర్తింగ్, రాడ్ ఎర్తింగ్, స్ట్రిప్ ఎర్తింగ్ అని పిలుస్తారు. ఈ ఎర్తింగ్ విధానాలు మన జీవితంలో ఖచ్చితంగా భాగం అయిపోయినాయి. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసినా కూడా వాడు ఎర్తింగ్ ఇస్తాడు. చూడండి, ఎర్తింగ్ లేకుండా ఉంటుందా? ఏది ఉండదు. ఈ విషయంలో ఈ ఎర్తింగ్తో పాటుగా ఈ ఎర్తింగ్ అంటే ఫాల్ట్ కరెంటు నిరోధించడానికి వాడాలంటే మనకి ఏం కావాలి అంటే కేబుల్స్ కావాలి. ఏం కావాలి? కేబుల్. మరి ఏమేం కేబుల్స్ వాడాలి? GI, గాల్వనైజ్డ్ ఐరన్ కేబుల్స్ వాడచ్చు. ట్రాన్స్ఫార్మర్లు అక్కడ అవే కదా కనిపించేది మనకి. దానికి కాపర్ రాడ్ ఎత్తరా వాడు? ఉత్తగా మనకు ఐరన్ వైర్ అనేది భూమిలో కనిపిస్తూ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ కాడ. దాంతో పాటుగా కాపర్ని ఉపయోగిస్తారు. ఫస్ట్ బేసిక్స్ వినాలా. కత్తెర కట్ చేయడానికి ఉపయోగపడుతుంది, కత్తి పీక కోయడానికి ఉపయోగపడుతుంది. అవునా కదా? అంటే కొంచెం కాన్సెప్ట్ తెలియకపోతే ఏదెందుకు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. GI వాడతారు, కాపర్ వాడతారు. దీంతో పాటుగా ఎలక్ట్రోడ్స్ని వాడతారు. ఎలక్ట్రోడ్స్ని వాడతారు. ఈ రెండింటి మీద నుంచి బిట్టు పడకుండా ఉండదయ్యా. బిట్టు పడకుండా ఉండదు. ఏం బిట్టు సార్ అని అంటే, ఎర్తింగ్ యొక్క కేబుల్ యొక్క పరిమాణంలో మనం చూస్తే 14 SWG అని పిలుస్తాం. 14 SWG అంటే ఏంటిది? స్టాండర్డ్ వైర్ గేజ్. ఈ స్టాండర్డ్ వైర్ గేజ్ అవసరాలు అనేవి మినిమం మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, గేజ్ అనేది తగ్గితే కేబుల్ యొక్క మందం ఏమవుతుంది? గేజ్ అనేది తగ్గితే కేబుల్ యొక్క మందం ఏమవుతుంటుంది? పెరుగుతుంది. గమనించండి, ఈ పాయింట్ చాలామంది గమనించాలి. మీ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మీ మామ అడుగుతాడు ఏ బీరో పెట్టాలా అని. అప్పుడు మీరేం చెప్పాలి? 18 గేజీలది పెట్టాలన్నా, 24 గేజీ 22 గేజీలది పెట్టాలన్నా అడుగుతాడు. గమనించండి. అడిగినప్పుడు 18 అయితే పలసగా ఉంటుందా? 18 అయితే ఖరీదు తక్కువ అవుతుంది మా మామకి, 22 అయితే ఖరీదు ఎక్కువ అవుతుంది అని అనుకుంటారు మీరు. వాస్తవానికి గేజ్ రూపకంగా వేరుంటుంది. ఎందుకు గేజ్ రూపకంగా వేరుంటుంది అని చెప్పిన? గేజ్ తగ్గితే మందం పెరుగుతుంది. ఇక్కడ స్క్రూ గేజ్ ప్రకారం తీస్తారు. స్క్రూ గేజ్ తెలుసా? వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్ మీరు వినే ఉంటారు స్కూళ్ళలో. అంటే 14 SWG అంటే 14 SWG గేజ్ వాడతారు. దాంతోపాటుగా 8 SWG నుండి 10 SWG గేజ్ కూడా వాడతారు. 8 SWG నుండి 10 SWG అంటే లైట్ లోడ్స్ అంటే ఏంటి? మామూలుగా ఎలక్ట్రికల్ అవసరాల కోసమైతే
ఏ ఎలక్ట్రికల్ అవసరాల గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుతున్నామో ఆ ఎలక్ట్రికల్ అవసరాల కోసం అయితే ఖచ్చితంగా మనం ఎంత వాడాలి? 14 SWG వాడాలి. దీని యొక్క స్క్వేర్ అనేది ఏ వైర్ వాడతారంటే 2.5 స్క్వేర్ mm అంటాం. 2.5 స్క్వేర్ దాన్ని వాడతారు. అది వాడాలని ఎవరు చెప్పారు అంటే ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం 3043 నిబంధన ప్రకారం. ఏ నిబంధన మిత్రమా? ఇండియన్ స్టాండర్డ్స్, ISI అంటారు కదా, ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 3043 ప్రకారము ఎర్తింగ్ని మనం ఉపయోగించాలి అని చెప్తారు. ఈ బేసిక్ క్వశ్చన్స్. దీంతో పాటుగా భారీ ఏసీలు, గీజర్లు తెలుసు కదా ఎట్లుంటాయి ఇవి, రెఫ్రిజిరేటర్లు, ఇవి కరెంటు తినాయా రెఫ్రిజిరేటర్లు, వీటన్నింటి కోసం ఏం వాడాల్సి వస్తుంది? భారీ లోడ్ అవసరాల కోసం 8 లేదా 10 SWG వాడాలి. SWG అంటే మీనింగ్ ఏంటి మిత్రమా? స్టాండర్డ్ వైర్ గేజ్ అని పిలుస్తారు. స్టాండర్డ్ వైర్ గేజ్ అని పిలుస్తారు. దాన్ని SWGగా మనం పిలుస్తూ ఉంటాం. ఇది ఒకసారి చూడండి. ఇందులో ఇది GI అండ్ కాపర్ యొక్క నీడ్స్. లాస్ట్ టైం ఎగ్జామ్ అడిగింది ఇది 8 to 10 SWG గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి అంశం ఏంటి అంటే ఎలక్ట్రోడ్స్. ఈ ఎలక్ట్రోడ్స్ అనేవి దేంతో ఉంటాయి అయితే GIతో కానీ లేదా కాపర్తో కానీ ఉంటాయి. ఒక ఎలక్ట్రోడ్ మనం తీసుకున్నప్పుడు మరి ఒక ఎలక్ట్రోడ్ ఇలా తీసుకున్నప్పుడు ఒక ఎలక్ట్రోడ్ మరొక ఎలక్ట్రోడ్ అనేవి ఇక్కడ ఉన్న ప్లగ్తో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే ప్యారలల్ కనెక్షన్లో ఉండాలి. బాగా గమనించండి, లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగాడు. 2 చోట్ల పడింది, తెలంగాణలో పడింది, ఏపీలో పడింది. ఎలక్ట్రోడ్స్ అనేవి ఎర్తింగ్ విధానంలో ఏ అనుసంధానంలో ఉంటాయి అంటే ప్యారలల్. నేను ప్యారలల్ వచ్చిన కాడ కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదు. ప్యారలల్ రెసిస్టెన్స్ వచ్చిన కాడ ఈ పాయింట్ రాయించాను. అంటే ప్యారలల్ అనేది ఎలా ఉంటుంది అంటే వోల్టేజ్ అనేది ఏమైంది ఇక్కడ కాన్స్టెంట్ అయినప్పుడు భూమికి ప్యారలల్లో రెసిస్టెన్స్ ఏమైతుంది? తగ్గుతుంది. తగ్గదు. అంటే ఈ ఎలక్ట్రోడ్స్ని రెసిస్టెన్స్ని ఏం చేయాలి మనం? తగ్గించడం ద్వారా నేరుగా ఫాల్ట్ కరెంట్ అనేది భూమిలోకి పోవడానికి ఉపయోగపడుతుంది. అంటే అడుగుతాడు క్వశ్చన్, భూమిలో అనుసంధానం చేసే ఎలక్ట్రోడ్స్ ఏ విధమైనటువంటి కనెక్షన్లో ఉండాలి? ప్యారలల్ కనెక్షన్లో ఉండాలి. ప్యారలల్ కనెక్షన్లో ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి చెప్పండి? వోల్టేజ్ కాన్స్టెంట్ అయి రెసిస్టెన్స్ తగ్గి ఫాల్ట్ కరెంట్ ఎక్కడికి పోతుంది? భూమిలోకి పోతుంది. రెండు ఇలా ఎలక్ట్రోడ్స్ కనుక తీసుకొని సమాంతర అనుసంధానం చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఎలక్ట్రోడ్ యొక్క పొడవు 2 మీటర్లు ఉంటాయి. ఎలక్ట్రోడ్ యొక్క పొడవు ఇదొక ఎలక్ట్రోడ్ కదా, ఒక ఎలక్ట్రోడ్ యొక్క పొడవు 2 మీటర్లు ఉంటే దీని మధ్య ఈ 2 ఎలక్ట్రోడ్ల మధ్య దూరం ఎంత ఉండాలి? 2 రెట్లు ఎక్కువ ఉండాలి. 4 మీటర్ల దూరం ఉండాలి. అర్థమైందా? ఇక్కడ సోలార్ ప్యానల్స్ కోసం మీరు అప్లై చేసినప్పుడు మీకు 2 ఎర్త్ రాడ్స్ ఇస్తాడు. గమనించండి. ఎందుకు 2 ఎర్త్ రాడ్స్ ఎందుకు ఇస్తాడు? పైనుంచి వస్తాయి. ఒకటి ప్యానల్ ఎర్త్ రాడ్, ఒకటి మీటర్ ఎర్త్ రాడ్ ఒకటి వస్తుంది. 2 ఎర్త్ రాడ్స్ ఎందుకు ఇస్తాడు అంటే ఈ 2 ఎర్త్ రాడ్స్ ఐరన్ ఇస్తాడు, వాడు కాపర్ ఇచ్చే సీన్ లేదు. ఇక్కడ ఈ ఎర్త్ రాడ్ అనేవి కనీసం ఎంత దూరం ఉండాలి? 4 మీటర్స్ ఉండాలి. నా ఇంట్లో అదే పరిస్థితి. నేను వచ్చే వరకు వాళ్ళు ఎర్తింగ్ కనెక్షన్ ఇచ్చి ఒకటే బొంద తవ్వి 2టిని ఒకటే దాంట్లో వేసి పడేసి దీనివల్ల ఏమైతే చెప్పండి? మినిమం పారామీటర్స్ మనం మెయింటైన్ చేయకపోతే ఈ 2 పని చేయవలసినటువంటి బాధ్యత ఒకదాని మీదనే పడుతుంది. అర్థమైందా మీకు? నష్టమా లాభమా? నష్టమే.
ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి కారణం చేత మనకి ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి దానివల్ల కొన్నిసార్లు ఏంటంటే ప్రొటెక్షన్లో మార్పులు వచ్చేసి ఇక్కడ మీటర్ రీడింగ్ ఉంటుంది కదా, ఈ మీటర్ అనేది ఒకసారి కాలిపోయింది. సోలార్ ప్యానల్స్ అంటే పవర్ని తీసుకునేది, నువ్వు ఆకాశం నుంచి సన్లైట్ తీసుకున్నట్టుగా ఆకాశం నుంచి స్పార్కింగ్ను కూడా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎనర్జీని. నీకేమవుతుంది ఇక్కడ, ఒకసారి మీటర్ కాలిపోయింది, బర్నింగ్ మీటర్ కాలిపోయింది. వాళ్ళు అసలు ఇప్పటి వరకు కనుక్కోలేకపోతున్నారు. గవర్నమెంట్దే కదా, ఈ మీటర్ తీసుకుపోయి కొత్త మీటర్ వాళ్ళే పెడతారు. ఒక కన్జ్యూమర్కి కావాల్సిన మీటర్ ఎవరు ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి. ఈ మీటర్ తీసుకుపోయి కొత్త మీటర్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ నాకు ఏం జరుగుతుందన్న డిసడ్వాంటేజ్, ఈ మీటర్లో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ యూనిట్స్ ఉంటాయి, ఇంపోర్ట్ యూనిట్స్ ఉంటున్నాయి, ఇవి మైనస్ అయిపోతున్నాయి, మైనస్ అవుతున్నాయి. అదొక్కటి నా యొక్క బాధ అంతే. రెండో విషయం ఏంటి, ఫాల్ట్ కరెంట్. తర్వాత ఏంటిది, రెండు ఎర్త్ రాడ్ల మధ్య ఎంత ఉండాలి, కనీసం డిస్టెన్స్ ఎంత ఉండాలి, 2 మీటర్ల పొడవు ఉంటుంది, ఎంత ఉండాలి, 4 మీటర్స్ ఉండాలి. దాని యొక్క యాక్చువల్ పొడవుకి 2 రెట్లు ఎక్కువ ఉండాలి. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఈ ఎలక్ట్రోడ్స్ని ఎట్లా అమర్చాలి, ప్యానల్. దీంతో పాటుగా బేసిక్స్లో ఇంకొకటి ఏంటి అంటే, నువ్వు తీసుకునేటువంటి కేబుల్ యొక్క రంగు, ఎర్త్ యొక్క కేబుల్ యొక్క రంగు ఖచ్చితంగా ఏ విధంగా ఉండాలి అంటే గ్రీన్ కలర్లో ఉండాలి, ఆకుపచ్చ వర్ణంలో ఉండాలి. పచ్చని చేలల్లో లాగా ఏ రంగులో ఉండాలి, ఆకుపచ్చ రంగులో ఉండాలి. క్వశ్చన్ అడిగారు డిఆర్డిఓ ఎగ్జామ్లో, ఎర్తింగ్కి అవసరమైనటువంటి కేబుల్ అనేది ఏ వర్ణంలో ఉండాలి, ఆకుపచ్చ రంగు వర్ణంలో ఉండవలసి ఉంటుంది అని అడిగారు. నెక్స్ట్ మొన్న రీసెంట్గా ఎగ్జామ్లో అడిగాడు, ఏంటిది ఇది, సాకెట్. సాకెట్ అంటే మనకు సాకెట్ అంటే తెలుసు కదా, సాకెట్లో ఈ మధ్యలో పిన్ అనేది లావుగా ఉంటుంది, సైడ్ పిన్స్ అనేవి ఎలా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి. దీన్ని 3 పిన్ సాకెట్ అంట. సాకెట్స్ ముఖ్యంగా వీటిని దీన్ని మనం ఏమంటాం, మనం పిన్ అంటాం. పెట్టేదాన్ని ఏమంటాం, ప్లగ్ అంటాం మనం పెట్టేదాన్ని, దాన్ని ఏమంటాం, సాకెట్ అంటాం. గమనించండి, నువ్వు ఏదైతే ఇలా ప్యానల్ బోర్డ్ తీసుకొని దీనికి ఇలా హోల్స్ ఉన్న దాన్ని తీసుకుంటామో దీన్ని ఏమంటాం, సాకెట్ అంటాం. ఏపీలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ సాకెట్తో పాటుగా ఇంకేముంటుంది, పైన ప్లగ్ ఉంటుంది, గుర్తుందా, ప్లగ్. ఈ సాకెట్ అనేది ఎర్త్కి సంబంధించింది. ఎర్త్ ఇదేంటి, న్యూట్రల్. ఇదేంటి, ఫేజ్కు సంబంధించి, ఫేజ్కు సంబంధించింది. అంటే న్యూట్రల్ యొక్క పిన్ యొక్క పరిమాణము కన్నా ఎర్తింగ్ యొక్క పిన్ యొక్క పరిమాణము, ఇది న్యూట్రల్, ఇది ఫేజ్. న్యూట్రల్ యొక్క పిన్ యొక్క పరిమాణం కన్నా ఎర్తింగ్ యొక్క పిన్ యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎగ్జామ్లో ఇచ్చాడు 2023 మొన్న మనకి. 3 పిన్ సాకెట్ గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి అని అడిగాడు. దాని న్యూట్రల్ పిన్ కన్నా ఎర్తింగ్ పిన్ అనేది పెద్దగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది అని చెప్పాలి. మరి ఎందుకు సార్ ఇది పెద్దగా ఉంటుంది అని నేను అడుగుతున్నా, ఎందుకు పని లేక పెట్టాడా? కండక్టర్ పిన్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఏమైంది, పెరగడం వల్ల, రెసిస్టెన్స్ ఏమైంది, తగ్గడం వల్ల నీకు ఫాల్ట్ కరెంట్ అనేది నేరుగా గ్రౌండ్కి పోవడానికి అవకాశం ఉంటుంది, ఉండదు, ఉంటుంది. ఇటువంటి ఎర్తింగ్ ఇంట్లో అవసరం. బావుల కాడ కూడా ఎర్తింగ్ అవసరమే, తెలుసా మీకు? బావుల కాడ మీకు డిఓఎల్ ఉంటుందా, డిఓఎల్ డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ అని ఉంటుంది కదా, ఆ స్టార్టర్కి కింద ఎర్తింగ్ పిన్ ఉంటుంది చూడండి. కానీ ఇయర్ మన వాళ్ళు ఏమవుతుందిరా అని చూస్తాం మనం, అంతే. కింద సింబల్ ఉంటుంది, దానికి ఒక చిన్న పిన్ పెట్టి, కాపర్ పిన్ పెట్టి కింద సింబల్ ఉంటుంది, ఇట్లా స్టార్టర్కి కూడా సింబల్ ఉంటుంది. కానీ మనం ఎర్తింగ్ ఇస్తామా, ఎవరు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు అని అంటే కదా, అంతే, రాజ్యాంగం ప్రకారం ఒప్పుకోరు అన్నట్టు. ఉన్న కరెంటే అత్తలేదు, ఇంకెక్కువ ఆ కరెంట్ అని మనల్ని లాజికల్ చెప్తుంటాం. అంటే లాస్ట్ టైం ఇది న్యూట్రల్ యొక్క పిన్ మరియు ఎర్తింగ్ యొక్క పిన్ పరిమాణాన్ని బట్టి లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగాడు. ఈ సాకెట్స్ విషయానికి దీన్ని ఏమంటాం, సాకెట్, దీన్ని ఏమంటాం, పిన్, ఏమంటాం, పిన్.
ఈ సాకెట్స్ అనేవి 2 పిన్ సాకెట్స్ ఉంటాయి కదా. 2 పిన్ సాకెట్స్లో ఎర్తింగ్ పిన్ అనేది ఉండదు. ఉంటుందా? ఉండదు. మన ఇళ్ళల్లో, పాత ఇళ్ళలో చాలా వరకు 2 పిన్ సాకెట్సే ఉంటాయి. 2 ఉంటాయి. ఇట్లా సాకెట్ ఇట్లా ఉండనుకో, హోల్ ఇదే కదా, మన టీవీ ప్లగ్ తీసుకుపోయి పుడక్కని ఇలా పెట్టేది, చిచ్చేసేది, వేసి ఆన్ చేసి వాడుకునేది. 2 పిన్ సాకెట్. ఇంకొక సాకెట్ ఉంటుంది, ఏంటది? 3 పిన్ సాకెట్. కేవలం 3 పిన్నులు మాత్రమే ఉంటాయి 3 పిన్ సాకెట్. మీరు ఎక్కువగా దేంట్లో చూస్తారు? ఇండక్షన్ స్టవ్లు పెట్టినప్పుడు, కరెంటు పొయ్యిలు పెట్టినప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు. ఇంకొక సాకెట్ ఉంటుంది 5 పిన్ సాకెట్. 6 పిన్ ఉండదు నాన్న, 5 పిన్ సాకెట్ ఉంటుంది. 2 పిన్నులు చిన్నగా ఉండి 2 పిన్నులు పెద్దగా ఉండి పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటాం? అలా అని మొత్తం 5 పిన్నులతో ప్లగ్ అయితే ఉండదయ్యా, గుర్తుపెట్టుకోండి. ఉంటుందా? చిన్న అవసరాలకైతేనేమో ఈ 2 పిన్నులతో కనెక్టివిటీ ఉంటుంది, పెద్ద అవసరాలకైతేనేమో ఈ 2 పిన్నులతో కనెక్షన్ ఉంటుంది. దాదాపుగా 3 ఫేజ్ సప్లైలో ఎక్కువగా 5 పిన్ సాకెట్సే వాడతారు. 5 పిన్ సాకెట్సే వాడతారు. నువ్వు ఎన్ని వాడినా ఒక 2 పిన్ సాకెట్కి తప్ప 3 పిన్ సాకెట్ మరియు 5 పిన్ సాకెట్లో ఖచ్చితంగా ఏముండాలి? ఎర్తింగ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది 3 పిన్ సాకెట్ కదా, ఇది 3 పిన్ సాకెట్, పైది 5 పిన్ సాకెట్ కనిపిస్తుంది. అంటే నీడ్స్, అంటే అవసరాలను బట్టి ఎర్తింగ్ అనేది ప్రభావితం చేస్తూ ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ ఎర్తింగ్ సంబంధించి కేబుల్ యొక్క రంగు ఏమిటి? ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. ఎర్తింగ్ ఎలక్ట్రోడ్స్ అవసరం, ఎలక్ట్రోడ్స్గా వెయిట్ వాడతారు. జిఐ కావచ్చు, కాపర్ కావచ్చు వాడతారు. రైట్. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్కి ఎర్తింగ్ అవసరమా? ఎస్. ఒక స్మాల్ సబ్స్టేషన్కి ఎర్తింగ్ అవసరమా? ఎస్. ఒక లార్జ్ సబ్స్టేషన్కి ఎర్తింగ్ అవసరమా? ఎస్. ఒక డివోఎల్ స్టార్టర్కి ఎర్తింగ్ అవసరమా? ఎస్. హౌస్ వైరింగ్లో ఎర్తింగ్ అవసరమా? ఎస్ కదా. ప్రతి దానికి ఏం కావాలి? ఎర్తింగ్ కావాలి. మరి ఇంటికి ఇచ్చే ఎర్తింగ్, ఇంటి అంటే అందరూ ఉండేది ఎక్కడో ఇళ్లలో కాబట్టి ఇంటికి ఇచ్చే ఎర్తింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో, నువ్వు ఎర్తింగ్ ఇచ్చేటువంటి దూరం ఎంత ఉండాలంటే 1.5 మీటర్స్ ఉండాలి. అర్థమైంది? ఇక్కడ ఏంటిది? ఇక్కడ నువ్వు ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటికి గుంత ఎంత దూరం తవ్వాలి? 1.5 మీటర్ల లోతు తవ్వాలి. 1.5 మీటర్ల లోతు తవ్వాలి. అంటే 1.5 మీటర్ల లోతు గుంత తవ్వకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే రిటెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. బిల్డింగ్ వాడతావు కదా, నువ్వు బిల్డింగ్ ఐరన్ వాడతావా? వాడతావు. హ్యూమిడిటీ లెవెల్స్ ఉంటాయా? ఉంటాయి. నువ్వు కొంచెం ఈ టచ్ చేసినప్పుడు గోడలు నీకు ఒక రకంగా షాక్ కొట్టే అవకాశం ఉంటుందని ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్స్ ఏం చెప్పిందంటే, కనీసం నీకు జాగ లేకపోతే పక్కింటోని కానీ అనదవు. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇంటికి మరియు ఎర్తింగ్ యొక్క పాయింట్కి ఎంత దూరం ఉండాలి? 1.5 మీటర్ల దూరం ఉండాలి అనే నిబంధనను తీసుకొచ్చారు. అర్థమైందా? ఇక్కడ దేని యొక్క బేసిక్స్ ఇవి? ఎర్తింగ్ యొక్క బేసిక్స్. నేనేం చెప్తున్నాను? ఎర్తింగ్ అంటే ఎర్త్ ప్లస్ సింగ్, భూమితో కొనసాగించే ప్రక్రియ. 1956 ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్స్ చట్టం ప్రకారం 107-90 నిబంధనను బట్టి ఎర్తింగ్ యొక్క నియమాలు అనేవి ఉన్నాయి. 46-48 కూడా ఉన్నాయి, కానీ అది వేరు విషయం. ఎర్తింగ్ అనేది ఈ సంకేతంతో చూపిస్తారు. ఫాల్ట్ కరెంటుని నిరోధించడం, లోపపూరితమైనటువంటి కరెంటుని నిరోధించడం, అన్నోన్గా వచ్చేటువంటి అంటే ఉరుములు మెరుపుల నుంచి వచ్చేటువంటి పవర్ ఉంటుంది కదా, ఆ ట్రాన్స్మిషన్ల మీద పడి దాని నుంచి మళ్ళీ కరెంట్ అనేది ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో నేరుగా భూమిలోకి పంపడానికి ఎర్తింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎర్తింగ్ మరియు న్యూట్రల్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఎర్తింగ్ న్యూట్రల్ అవుతుందా? న్యూట్రల్ ఎర్తింగ్ అవుతుందా? అర్థమవుతుందా? ఎర్తింగ్ న్యూట్రల్ అవుతుందా? న్యూట్రల్ ఎర్తింగ్ అవుతుందా? అర్థమైందా? ఎర్తే న్యూట్రల్గానే ఉండిపోతుంది. ఇక్కడ న్యూట్రల్ అనేది ఖచ్చితంగా ఫేజ్ని బ్యాలెన్స్ చేయడానికి ఖచ్చితంగా న్యూట్రల్ అవసరం. కానీ ఎర్తింగ్ మరియు ఫేజ్ అనేది అంత ఎఫిషియెంట్ చూపించదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేన్ల దగ్గరికి వెళ్తాం. చేన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు
మనకి ఒక బుగ్గ పెట్టి మనం ఫీజులు చెక్ చేయాలని వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, ఒక కర్రను మనం పాత ఏం చేస్తాం, మనం కొన్ని నీళ్లు పోసి దానికి ఎర్తింగ్ ఇచ్చేసి ఒక దిక్కు ఫేజ్ చెక్ చేస్తాం. వస్తుందా రాదా? వస్తుంది. మరి అక్కడ ఏంది, న్యూట్రల్ లేదు కదా. మరి 3 ఫేజ్లో నీకు న్యూట్రల్ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. కానీ న్యూట్రల్కి వచ్చినంత బ్యాలెన్స్ అనేది ఎర్తింగ్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని గ్రహించుకో. డిమ్గా వస్తుంటుంది లైట్, అందుకే గమనించండి. ఈ పరిస్థితుల్లో కేబుల్ విషయానికి వస్తే GIR కాపర్ కేబుల్ని వాడతారు. ఈ కేబుల్ అనేది 14 SWGని ఎలక్ట్రికల్స్లో మనం 2.5 స్క్వేర్ mm ఉపయోగించుకోవచ్చు. 8 and 10 SFD అనేది భారీ లోడ్ అంటే ఏసీలు, గీజర్లు ఇటువంటి నీడ్స్ అంటే అవసరాల కోసం ఉపయోగిస్తారు, హై వోల్టేజ్ కన్జ్యూమర్స్ కోసం. గేజ్ అంటే స్టాండర్డ్ వైర్ గేజ్గా పిలుస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎర్త్ యొక్క ఎలక్ట్రోడ్స్ అన్నీ కూడా రెండింటి మధ్య దూరం ఎంత ఉండాలి? 4 మీటర్లు ఉండాలి. వాటి అనుసంధానం ఎలా ఉండాలి? ప్యారలల్గా ఉండాలి. రెసిస్టెన్స్ తగ్గడం ద్వారా ఫాల్ట్ కరెంటుని భూమిలోకి పంపడానికి అవకాశం ఉంటుంది. కేబుల్ యొక్క రంగు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. దీనిలో 3 పిన్ సాకెట్, 2 పిన్ సాకెట్, 5 పిన్ సాకెట్లో 2 పిన్ సాకెట్కి ఎర్త్ యొక్క నీడ్ అనేది ఉండదు. 3 పిన్ మరియు 5 పిన్ సాకెట్లో ఖచ్చితంగా ఎర్తింగ్ అనేది అవసరంగా ఉంటుంది. అర్థమవుతుందా? చల్ పైడం.